ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకైతే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సో సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా సన్ రైజెస్ ప్రకారంగా చూస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఈ ఇయర్ మొత్తం? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. ఇవాళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే. దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. ఓకే మ్యామ్. ఇది వీళ్ళని ఏమంటారంటే ఎక్వేరియన్స్ అంటారు. ఎక్వేరియస్ సన్ సైన్లోకి వచ్చిన వాళ్ళని మనం మామూలుగా కుంభరాశి అంటాము. వీళ్ళు ఏంటంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా ఎక్వేరియన్స్ అవుతారు. ఓకే. ఎక్వేరియన్స్ వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2025లో ముఖ్యంగా వీళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో గృహానికి అంటే ఇల్లు, తర్వాత వాహనాలు, తర్వాత విద్యా సంబంధమైన విషయాలు, ఇవన్నీ ఘర్షణతో కూడిన అనుభవాన్నే ఇస్తాయి. అంటే సౌఖ్యాలు ఇవన్నీ అంత ఈజీగా వీళ్ళకి ఉండదు. ఫస్ట్ హాఫ్లో కొంత వాటి విషయంలో స్ట్రగుల్ అవుతారు. కష్టపడిన మీదట వీళ్ళకి దానికి సంబంధించిన లాభాన్ని వీళ్ళు గెయిన్ చేయగలుగుతారు. కాబట్టి ఆ విషయంలో వీళ్ళకి కొంత అలా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన విషయాల్లో మీరు ఇంకా కొంచెం బాగుండడం కోసం ఖర్చులు పెట్టినప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో చాలా స్ట్రగుల్ అయి గౌరవాన్ని సంపాదించి తర్వాత మీ యొక్క చర్యలలో అంటే స్వార్థరహితంగా గనక మీరు ఏదైనా కార్యక్రమాలు చేసినట్లయితే ఇతరుల మోసాలకి మీరు లొంగే అవకాశం ఉండదు. అంటే మీరు కనుక ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నట్లయితే ఆ కార్యక్రమంలో స్వార్థం ఉన్నట్టుగా అవతల వాళ్ళు గమనించినట్లయితే మీరు మోసానికి లొంగాల్సి వస్తుంది. అంటే మీరు మోసపోతారు ఇతరులని మోసం చేయాలనుకుంటే. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆ భావన కూడా కలగనీయకుండా వీలైనంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మొదటి పాయింట్ అది. ఇక రెండోది ఏంటంటే మొట్టమొదటిగా వీళ్ళకి వ్యక్తిగతంగా ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అనేది ఒకటి ఎక్కువ కావాలి. ఒకటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఒకటి కావాలి. పనులలో ఆలస్యం, ఆటంకాల వల్ల బద్ధకం అనేది ఒకటి పెరుగుతుంది. సర్లే తర్వాత చేద్దామని చెప్పి పోస్ట్ పోన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఏ పనిలోనూ అసంతృప్తి, నిరాశ,
పోస్ట్పోన్మెంట్ అనే వాటి విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటి పని అప్పుడు ముగించుకునే విధంగా, అంటే మీ పళ్ళ మీద మీరు శ్రద్ధ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అయితే అవతల వాళ్ళ దగ్గర నుంచి మీరు కనుక సహాయ సహకారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాళ్ళు చేస్తున్న సహాయం మీరు ఆశించిన స్థితిలో లేదు, కేవలం సూత్రప్రాయంగానే వాళ్ళు చేస్తున్నారనే ఒక అసంతృప్తి అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అంటే అవతల వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో అది లేదని వీళ్ళు ఫీల్ అవుతారు. చెయ్యటమే ఎక్కువ. అలా కాదు, అంటే వీళ్ళు అనుకున్న స్థాయిలో లేదని వీళ్ళు కొత్త పాపం బాధపడే అవకాశం ఒకటి. తర్వాత సాంఘిక సంబంధాల విషయంలో, అందులో కూడా వ్యక్తుల యొక్క పరిచయాల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త పరిచయాలు చేసుకుని ముందుకెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో స్ట్రగులింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసేయకపోతే పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా టైమ్లీగా వర్క్ చేయడం అనేది ఒకటి చేయాలి. తర్వాత కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత ఏ భాగస్వామి, జీవిత భాగస్వామి అయినా వ్యాపార భాగస్వామి అయినా ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు సంప్రదింపులు, ఇవన్నీ వ్యాపార విస్తరణ, అన్ని విషయాల్లో కూడా మనం బద్ధకాన్ని దూరంగా పెట్టి వీళ్ళంతవరకు కరెక్ట్గా టైమ్లీగా ఆలోచించి టక్కన లేచి ఎప్పుడే పని చేయాలో చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలన్నది ఒకటి వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్. ఎందుకంటే అది చాలా వద్దన్న వీళ్ళకి ఆ బద్ధకం అనేది ఒకటి ఏర్పడడం, వాళ్ళ విషయాల్లో వీళ్ళకి బద్ధకం, ఇతరుల పని చేయడంలో వీళ్ళు పాపం తెల్లవారుజామునైనా వెళ్ళిపోయి చేసేంత శక్తి వీళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళని గురించి కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఇక తర్వాత దాంతోపాటుగా ఇంకా ఏంటంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వచ్చేటప్పటికి ఇక ఈ యొక్క ఆలోచనలు కూడా వెంటనే రాకపోవడం, జ్ఞాపకశక్తి కొంత తక్కువగా ఉండడం, లేకపోతే యాంటీ థింకింగ్ లాగా వీళ్ళకి కనిపించడం, అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం అనుకోవాలి ఒక రకంగా. అలాంటివి తగ్గడం, లేకపోతే అసంతృప్తికరంగా ఆలోచించడం, ఇలాంటి వాటన్నిటిని మించి కూడా అధిగమించే ప్రయత్నాలు వీళ్ళు చేయాలి. శ్రీదత్త శరణమమ అనేది చేసుకోవడం ఒకటి చేయాలి. తర్వాత ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళకి కొంత ఆ లాస్ట్ మంత్లో అనుకూలంగా ఉంటుంది. ఎలాగంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, పోటీల్లో నెగ్గుతారు, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో కష్టంతో మొత్తాన్ని సాధించుకుంటూ ముందుకెడతారు. లోన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇన్ టైంలో తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి రావాల్సిన లోన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి టైమింగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్గా కూడా చేంజ్ ఆఫ్ ప్లేస్, కొంచెం గౌరవం, గుర్తింపుతో పాటు డెవలప్మెంట్కి కూడా అవకాశాలు అనేవి కొంతవరకు ఉంటుంది. అలాగే మాటలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో అపార్థాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఫైనాన్షియల్గా కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవి ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసింది సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సెకండ్ హాఫ్లో. దీనివల్ల ఏంటంటే ప్రతి విషయం కూడా ఇమ్మీడియట్గా అయిపోయేది కూడా లాస్ట్ మినిట్లో పెండింగ్. ఎవరో మీకు ఇవ్వాలి ధనం, అది కూడా ఇప్పుడు ఇచ్చేసేది కూడా ఆకస్మికంగా అది మళ్ళీ వాయిదా పడే పరిస్థితులు రావడం, పనులు కావచ్చు, విషయాలు కావచ్చు, లేకపోతే ఒక అండర్స్టాండింగ్, ఒక మాటకు వచ్చి వాళ్ళు మనం ఒక పని చేద్దాం అనుకుని ఇతరులతో ఒక మాటలు కానీ అవి పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే వాహనాలకు సంబంధించి కానీ ఏదైనా నూతన వాహనాలు కొనుగోలు నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా ఖర్చులు పెట్టి రావాల్సిన లాభాలు, రేపు వచ్చేస్తుంది అనుకున్న లాభం కూడా ఆకస్మికంగా వీళ్ళ దాకా వచ్చేప్పటికి అది అక్కడ దాకా వచ్చి అయిపోయి 2 రోజులు పోయాక ఇస్తామనో, అలాంటి వాటి వల్ల కొంత ఘర్షణ ఉంటుంది. కానీ దీన్ని అధిగమించడానికి శనికి సంబంధించిన శ్లోకాలు చదవడం, అలాగే శనికి సంబంధించిన శ్లోకాలతో పాటుగా సుందరకాండ ఇలాంటివి చేయడం అనేది, ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే దానివల్ల రిలీఫ్, పనులు పెండింగ్ కాకుండా ముందుకు వెళ్ళడం, అలాగే శనిశ్చ కోణ పింగళ, ఇది శనికి సంబంధించిన శ్లోకాలు, ఇవన్నీ చేయడం బట్టి ఆ రకమైన సమస్యల్ని అధిగమిస్తూ ముందుకెడతారు. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మాత్రం వ్యక్తిగతంగా ఆర్థికపరమైన విషయాల్లో, తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్ హాఫ్లో అది ఆగినా కూడా సెకండ్ హాఫ్లో మాత్రం మీ విషయాల మీద మీకు ఎక్కువ శ్రద్ధ ఉండి అవతల వాళ్ళ విషయంలో శ్రద్ధ తక్కువగా ఉండడం. ముఖ్యంగా ఇది వృత్తికి సంబంధించిన విషయాల్లో, అంటే మీ పనులే మీరు చూసుకుంటూ ప్రొఫెషనల్ పనులని కొంచెం పక్కన పెట్టడం వల్ల ప్రొఫెషనల్గా మీకు ఇబ్బందులు ఎదుర్కొని పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ప్రతి పనిని కూడా సమానంగా చూసుకుంటూ మీ పనైనా మీ రిలేటెడ్ వ్యక్తుల పనైనా చూసుకుంటూ పెడితే ఆ అపార్థాన్ని తొలగించుకుంటారు. ఓకే మ్యామ్. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే 2025లో సో లేడీస్కి కానీ, లేదంటే స్టూడెంట్స్కి, రైతులకి, పొలిటీషియన్స్కి, కళాకారులకి ఏ విధంగా ఉందంటారు? వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఓకే. ఫస్ట్ హాఫ్ బాగున్న వాళ్ళు ఎవరంటే మనకి మామూలుగా విద్యార్థులు కానీ, లేకపోతే వ్యాపారం, స్త్రీలు, వీళ్ళందరికీ కూడా మొదటి దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఓకే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.